నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆనందయోగం. మనకు అందించిన వారు గోపాలుని రఘుపతిరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కాలంతో పాటు ఋతువులు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కో రకమైన వాతావరణం, ఒక్కొక్క బోధన ఇమిడి ఉంది. సంవత్సరానికి ఉన్న 12 మాసాలు 6 ఋతువులుగా అమరి అలరారుతున్నాయి. ఇవన్నీ పంచభూతాల తత్వాన్ని, గుణాలను గుర్తు చేస్తాయి. మానవులకు మార్గదర్శనం చేస్తాయి. ఆధ్యాత్మిక బోధనను అందిస్తాయి. సహనము, దయ, కరుణ, త్యాగము, దానము, ఆనందము వంటి సుగుణాలను ప్రకృతి నుంచి నేర్చుకుని అనుసరించాలి. ప్రకృతి బోధించే ఆ బోధనలను మనిషి ఆకలింపు చేసుకోవాలి. వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. కాలచక్రంలో మొదటిది వసంత ఋతువు. ఇది శీతలం నుంచి వేసవికి మారే కాలం. మార్పు ఎంత త్వరగా జరగాలో సూచిస్తుంది. ఈ ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి. అందుకే ఋతువుల రాణి అని పిలుస్తారు. భారతీయ పురాణాలు ఈ కాలాన్ని సరస్వతీ దేవతకు ఇష్టమైన కాలంగా చెబుతున్నాయి. గ్రీష్మంలో ఎండలు బాధిస్తాయి. అయినా ఆ ఋతువు ఆగమనం కోసం చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. విద్యార్థులకు ఆట విడుపు కాలం. వేసవి కానుకగా మనిషికి ప్రకృతి ఇచ్చే మామిడి పళ్ళు అందరికీ ఇష్టం. భూమిని సస్యశ్యామలం చేసే వర్షాకాలాన్ని ప్రకృతి మరచిపోదు. దానికి కృతజ్ఞతగా ధాన్యాలు, ఆహార పదార్థాలు, పండ్లు, ఫలాలను జీవులకు అందిస్తుంది. శ్రమజీవుల కష్టాన్ని పోగొట్టి సేద తీర్చేందుకు ప్రకృతిని పైరు పచ్చలతోనూ, ఆకాశాన్ని చల్లని వెన్నెల కాంతితోనూ అలరించేదే శరదృతు శోభ. హేమంత శిశిరాలు మానవాళికి, జీవకోటికి తమవైన కానుకలను ఇస్తూనే ఉంటాయి. కాలం, ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండవు. మానవ ప్రవర్తనే వాటిలో తేడాలు వచ్చేలా చేస్తుంది. ప్రకృతి ప్రకోపించినప్పుడు జగత్తులో ఎంత అనర్థం జరుగుతుందో అందరికీ అనుభవైక వైద్యమే. ఆ ప్రకోపమనే దుర్గుణానికి రూపమైన కోపమనే చెడ్డగుణాన్ని మనిషి విడనాడాలి. ప్రకృతి అన్ని జీవరాశులకు గురువు అని మనిషి తెలుసుకోవాలి. నీలం రంగు వైశాల్యానికి, లోతుకు సంకేతం. నీలాకాశంలా లోతైన వ్యక్తిత్వంతో హృదయాన్ని విశాలం చేసుకుని అనంతమైన ఆనందాన్ని అనుభవించమని ఆకాశతత్వం మనిషికి బోధిస్తుంది. ప్రకృతి గమనంలో మనిషికి కొన్ని కష్టాలు రావచ్చు. ఆ ప్రకృతి ధర్మమే తన లక్షణాలతో ఆ కష్టాల నుంచి మనిషిని రక్షిస్తుంది. ఋషులు బోధించిన యోగం, ధ్యానం, తపం లాంటివి అన్నీ మనిషి శారీరక, మానసిక రుగ్మతలను పోగొట్టే దివ్య ఔషధాలు. భూమి మనిషికి సహనగుణాన్ని నేర్పుతుంది. చెట్టు, చేమలు ఫలపుష్పాదులను ఇవ్వడంలోని విశిష్టతను తెలియజేస్తాయి. కష్టపడి పనిచేసే వారికి కమ్మని నిద్రను అనుగ్రహించి ఆతిథ్య ధర్మాన్ని ఎలా ఆచరించాలో రాత్రులు నేర్పుతాయి. ప్రాణులు తమ శక్తిని వెచ్చించి ఆహారం సంపాదించుకునేందుకు పగటి వేళలు సహాయపడతాయి. ప్రకృతిలో భాగమైన అగ్ని ప్రాణుల శరీరాల్లో ఉష్ణోగ్రతను నిలిపి కాపాడుతుంది. ఇలా ప్రకృతి పంచభూతాలు సమిష్టిగా తమ శక్తులను ధారపోసి సకల ప్రాణుల మనుగడకు తోడ్పడతాయి. ప్రకృతిలో భాగమైన మనిషి తన అణువణువులో ప్రకృతి సహజ లక్షణాలను నింపుకొని ఆనందంగా జీవించాలి. ప్రకృతి తన అస్తిత్వంలో ప్రతిబింబిస్తుందని గుర్తించాలి. 2 భిన్న స్వభావాల సమ్మేళనాన్ని యోగం అంటారు. ప్రకృతితో మమేకమై జీవించే మనిషి ఆ ఆనందయోగాన్ని సిద్ధింపజేసుకుంటే భోగి నుంచి యోగి అవుతాడన్నది పండితులు చెప్పే మాట. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.